దావోస్ లో జరిగిన ఇండస్ట్రియల్ మీట్ పై మాజీ మంత్రి రోజా చేసిన కామెంట్స్ ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రోజా ఒక పిచ్చిదని, ముఖానికి మేకప్ వేసుకుని బతుకు జీవనం సాగించాలని, ఇకపై రోజాకు రాజకీయ భవిష్యత్తు లేదని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఒక్క పరిశ్రమ రాలేదని చెప్పారు. వైసీపీ అంటేనే విధ్వంసకర పార్టీ అని, విజయసాయిరెడ్డి గత 5 ఏళ్లలో పాపాలన్నీ చేసి వైసీపీకి రాజీనామా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వ్యవసాయం చేస్తానని విజయసాయిరెడ్డి పేర్కొనడం రైతులకు అవమానమని తెలిపారు. విజయసాయిరెడ్డి చేసిన పాపాలపై విచారణ జరపాలని, ఒక ఎమ్మెల్యేగా విజయసాయిరెడ్డిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నానని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. అన్న రోజా గురి మాట్లాడింది పెద్ద పట్టించుకోవసంలే, ఎందుకంటే తీసేసిన తహసీల్దార్ కాబట్టి పెద్ద పట్టించుకోవసం లేదు. ఎందుకంటే ఈ మనం లాస్ట్ టైం చూసినాం ఐటీ కంపెనీల కోసం పోయినప్పుడు కోడిగొడ్ల వ్యాపారం, అతరాసాల వ్యాపారము, ఇస్తరాకుల వ్యాపారం చూసినాం. ఈరోజు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అటనే రామ్ సెంట్రల్ మినిస్టర్గా పోయిన తర్వాత ఏ రకంగా బ్రహ్మాండంగా కంపెనీలు ఎలుగెత్తుతున్నాయో చూస్తూ ఉన్నాం. అట్లనే నిజంగానే రోజా గారికి కావచ్చు, మొన్న వదిలేసినారు వ్యవసాయం, ఆయన పేరేంది, మొన్న విజయసాయి రెడ్డి కావచ్చు వ్యవసాయం చేసుకొని పోతున్నాడు కదా, ఆయనకు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తాడు, జరిగిన 5 సంవత్సరాల్లో ఏ రకంగా మీరు చేశారో, ఏ రకంగా మీరు తిన్నారో అంత చూస్తూ ఉన్నాం. ఎన్ని కంపెనీలు వచ్చారో పబ్లిక్ చూసినారు. జరిగిన 5 నెలల్లో నుంచి 8 నెలలు 7 నెలల్లో ఎన్ని వ్యవస్థలు వచ్చినాయంటే, ఎన్ని కంపెనీలు వచ్చినాయంటే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ప్రతి చోట ప్రతి రంగంలో ఒక రైతు సంబంధించిన టెక్నికల్ ఏఐ అండ్ ఆల్సో టెక్నికల్గా డెవలప్ చేయడానికి ఏ రకంగా డ్రోన్స్ తెచ్చారు చూసాం. అట్లనే కాళాశ్రీ నుంచి తిరుపతి నుంచి ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా కంపెనీస్ తెచ్చారని చూసాం. అట్లనే నెంబర్ ఆఫ్ కంపెనీస్, వీళ్ళందరూ చూసి కడుపుమంట. ఈ రకంగా పోతామంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పోద్ది? బ్రహ్మాండంగా డెవలప్ చేసే ప్రక్రియ స్టార్ట్ అయింది. అట్లనే సిఆర్డీఏ చూస్తూ ఉన్నాం. మున్సిపల్ మినిస్టర్ గారు చిత్తశుద్ధితో ఏ రకంగా డెవలప్మెంట్ చూస్తూ ఉన్నాం. అన్ని రంగాల్లో, ఒక రంగం అని కాకుండా అన్ని రంగాల్లో డెవలప్మెంట్ చూసి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి కడుపుమంట తప్ప ఏమీ లేదు. ఈ పనికిమాలిన మాటలు, చదువు రాని దద్దమ్మలు మాట్లాడే మాటలు ఇక నాకు తెలుస్తాడు. ఈ రోజాకైతే ఇంకా నాకు తెలిసి ఇంకా అన్ని ప్యాకప్ చేసుకొని పోయి, అమ్మ నువ్వు మళ్ళా ఈ జబర్దస్త్ షోలో లేకుంటే ఏదో అమ్మ క్యారెక్టర్లు వేసుకొని ఏదో చేసుకుంటా ఉండు. నువ్వు దయచేసి నువ్వు తీసేసిన తహసీల్దారే ఏ రోజు కూడా నీ ప్రజలు అనేది హర్షించరు. దయచేసి మీరు ఒక ప్రభుత్వం మంచి పని చేస్తూ ముందుకు పోతున్నప్పుడు కనీసం నువ్వు కడుపు మండిపోయి మాట్లాడకుండా బొమ్మకుండా తల్లి నోటుకు వచ్చినట్టు పిచ్చివాడు వాగమాక. దయచేసి ప్రజలు కూడా చూసి నవ్వుతా ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకేమైనా ఉన్నాయా?